నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో శ్రీ శాఖ నృత్య కళానికేతన్ ఆధ్వర్యంలో 600 మంది చిన్నారులు శోకపఠనం నిర్వహించారు. BHEL LIG పరిధిలోని శ్రీకార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద జరిగిన కార్యక్రమం వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ స్కార్ఫ్ ఆఫ్ ట్రెడిషనల్ లో నమోదు కావడానికి చేపట్టబడింది. భరతనాట్యాచారిణి కోమలి శంకర్ ఈ కార్యక్రమానికి ప్రధానంగా ముందడుగు వేయడం అభినందనీయమని సంగీత నాట్యాచారులు శేషుబాబు పేర్కొన్నారు. చేసినందుకు తల్లిదండ్రులకు, అలాగే గురువులకు, అలాగే ఆత్మీయ అభిమానులకు, మీడియా మిత్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ ప్రోగ్రాం ఇంతవరకు సక్సెస్ అవ్వడం కారణం మా యొక్క సపోర్టర్స్, అలాగే ఎల్ రమేష్ అన్న గారు, అలాగే నరేంద్ర గారు, అలాగే సుధాకర్ రెడ్డి గారు, సుధాకర్ యాదవ్ గారు, ఇలా అందరూ కూడా మాకు సపోర్ట్ చేయబట్టి ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ అయిందండి. వండర్ బుక్ ఆఫ్ ది రికార్డ్ అనేది ఈ ప్రోగ్రాం అనేది చాలా సక్సెస్ అయింది సార్. అందరికీ ధన్యవాదాలు. మీరు మాట్లాడండి. ఏదైతే 580 మందితోటి కూచిపూడి, భరతనాట్యం ఇలాంటి కార్యక్రమాలలో మరి వరల్డ్ ఏదైతే ఈ యొక్క కార్యక్రమం దీని మాకెంతో మంచి రోజుల కిందమే చెప్పడం జరిగింది. వారికి మేము అక్కడ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ వర్షాభావ ప్రభావం వల్ల ప్లేస్ కొంచెము టైట్ అవుతుంది, కొద్దిగా ప్లేస్ సరిపోకపోవచ్చు అని చెప్పి మళ్ళీ దాన్ని ఇక్కడికి చేంజ్ చేసి మరి ఇక్కడ నిర్వహించడం జరిగింది. వారికి మరి యొక్క వరల్డ్ ఏదైతే వండర్ బుక్ ఆఫ్ రికార్డు ఏదైతే ఈ కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమము మరి వాళ్ళకు రావడము, వాళ్ళు చేయడము ఎంతో సంతోషకరంగా భావించి వారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. నా పేరు బింగి నరేందర్ గౌడ్. నేను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ లండన్ బేస్డ్ ఆర్గనైజేషన్కు ఇండియా చీఫ్ కోఆర్డినేటర్గా ఉన్నాను. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది 170 దేశాల్లోని రికార్డ్ సంస్థ. ప్రతి సంవత్సరం జనవరిలో రికార్డ్ సంస్థలో ఈరోజు కోమలి శేఖర్ గారు 600 మంది విద్యార్థులచే నృత్యరూప కార్యక్రమం శ్లోకపట్టణం అనే 8 శ్లోకాలు తీసుకొని ఇలాంటి ముద్రల ద్వారా ఒక రికార్డ్ చేయడం అనేది ఇదే మొట్టమొదటిసారిగా జరిగింది. ఈ రికార్డు గతంలో కూడా చిన్నజీవ స్వామి గారి నేతృత్వంలో జరిగిన రికార్డు కన్నా ఈ రికార్డు బ్రేక్ చేసుకుంటూ మన కోమలి శేఖర్ గారు జీవించినందుకు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో ఈ కార్యక్రమం నమోదని తెలియజేసినందుకు చాలా ఆనందపడుతున్నాను. థ్యాంక్ యూ. నృత్య కళానికేతన్ వారి ఆధ్వర్యంలో గౌరీ శంకర్ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక చక్కని కార్యక్రమం జరగడం ఈ ప్రాంతం అంతా చాలా సంతోషంగా గర్విస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఈ ప్రాంతంలో ఇక్కడ నమోదు చేసుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే ఇంతమంది 600 మంది చిన్నారులతో శ్లోక పఠనం అనేది చాలా ఒక ధైర్యంతో కూడుకున్నటువంటి విషయం. అట్లాంటి ఆ విషయాన్ని సుమారు 3 నెలలుగా ప్రాక్టీస్ చేస్తూ మరి 3 నెలల నుంచి కష్టపడుతూ చాలా దిగ్విజయంగా చేసినటువంటి కోమలి శంకర్ గారికి వారి ఫ్యామిలీకి అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు కూడా ఆ యొక్క అభయాంజనేయ స్వామి, ఆ సచ్చిదానంద స్వామి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది మన సంప్రదాయాలను, మన దేశ సంప్రదాయాలను, మన సాంస్కృతిక సాంప్రదాయాలు, మన సనాతన ధర్మాన్ని కూడా ఇది మంచి కాపాడే విధంగా ఉందని చెప్పేసి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా పెంపొందించవలసిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.
ఈరోజు మన BHL మన పంచముఖ హనుమాన్ టెంపుల్లో శ్లోకపఠన కార్యక్రమం ముందు మేము 500 మంది అనుకున్నామండి. అలా 600 మంది వండర్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదు కొరకు మేము ఈరోజు చేస్తున్న మహత్ కార్యాన్ని దిగ్విజయం చేశారు. అందరికీ కృతజ్ఞతలు. అలానే స్పార్క్ ఆఫ్ ట్రెడిషనల్లో వండర్ బుక్ ఆఫ్ రికార్డులో మా శ్రీ సౌఖ్య నృత్య కళానికేతన్ గురు కోమలి శంకర్ గారు నమోదయ్యారు. దాదాపు అభినయ దర్పణం నాట్యశాస్త్రం అనే 2 గ్రంథాలలో అభినయ దర్పణం మేము అందులో కొన్ని శ్లోకాలకి దీనికి ఫౌండర్ మన శ్రీ సౌఖ్య నృత్య కళానికేతన్ కోమలి శంకర్ గారు, డైరెక్టర్ కోమలి శంకర్ గారు వారి ఆధ్వర్యంలో జరపబడింది. విజయవంతంగా పూర్తయింది. ఈ నమోదు శ్రీ సౌఖ్య నృత్య కళానికేతన్ దాదాపు 600 మంది శిష్య బృందంతో 60 మంది గురువులతో 40 మంది ఆత్మీయ అతిథులతో ప్రత్యేక అతిథులతో ఈరోజు మన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ శ్లోకపఠన కార్యక్రమం స్పార్క్ ఆఫ్ ట్రెడిషన్లో నమోదయ్యింది. ఇంతగా మాకు సహకరించిన మీడియా మిత్రులకు, మా గురువులకు, ప్రత్యేక అతిథులకు అందరికీ మా శ్రీ సౌఖ్య నృత్య కళానికేతన్ తరపున శ్రీ గౌరీశంకర్ కోమలి శంకర్ గారి తరపున ప్రత్యేక కృతజ్ఞతలండి. అలానే తల్లిదండ్రులు కూడా చాలా చక్కగా సహకరించారు. అందరికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.